కీర్తనల గ్రంథము 135వ కీర్తన 5వ వాక్యము. చదవండి. యెహోవా గొప్పవాడనియు నా ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. నా వైపు చూడండి, వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ? సమస్త దేవతల కంటే దేవుడు గొప్పవాడని నేను ఎరుగుదును. నా వైపు చూడండి, మాట్లాడుతూ ఉన్నాను. నిజముగా మీ పరిశుద్ధ గ్రంథాలు పట్టుకుని చెప్పండి అంటే క్రైస్తవులందరినీ చెప్పమంటే చెప్పగలుగుతారా? క్రైస్తవులందరినీ కూడా చెప్పమంటే చెప్పగలుగుతారా? సమస్త దేవతల కంటే దేవుడు గొప్పవాడు అని నువ్వు ఎరిగి ఉంటే చేతబడి చేశారని బాగు చేయించుకోవడానికి ఎందుకు వెళ్తావు? బాగోలేదని తాళ్ళు వేయించుకోవడానికి ఎందుకు వెళ్తావు? సమస్త దేవతల కంటే నువ్వు ఆరాధిస్తున్న జీవము కలిగిన దేవుడు గొప్పవాడు. సమస్త 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 మానవాళ్ళు సమస్త దేవతల కంటే 1, 2 కాదు, సమస్త దేవతల కంటే దేవుడు గొప్పవాడు అను నువ్వు ఎరిగి ఉంటే ఇంకెక్కడికి వెళ్తావండి? ఆయనే సమస్తం అన్నిటికీ గొప్పవాడైనప్పుడు, ఆ గొప్పవాడి దగ్గరే ఉన్నప్పుడు ఇంకెక్కడ పరిగెత్తుకెళ్తా? ఇక్కడ ఒక సంఘటన చెప్తాను, వినండి. ఒక మనిషిని ఒక దెయ్యము పట్టుకుని ఏం చేస్తుందంటే, ఎక్కడ దెయ్యాన్ని పట్టుకుంటుందో అక్కడ ఆ మనుషుని నీళ్ళలో త్రోసేయడం, లేకపోతే అగ్నిలోకి పడేసేయడం, ఇలా జరుగుతూ ఉన్నారు. వాని యొక్క తల్లిదండ్రులు ఏం చేశారంటే, యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొచ్చే ప్రయాణంలో శిష్యులేమో అదిగో మీరున్నటువంటి గుమ్మం దగ్గర ఉన్నారు, యేసుక్రీస్తు వారేమో ఇలా కొంచెం ఎడంగా ఉన్నారు. ఈ దెయ్యం పట్టినటువంటి ఈ మనుషుణ్ణి తన తల్లిదండ్రులైన వారు తీసుకొచ్చారు. ఆ దురాత్మ పట్టుకున్నటువంటి తండ్రి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, అయ్యా నా కుమారుడికి ఇలా పట్టుకుంది దురాత్మ, అది ఎక్కడ పట్టుకుంటే అక్కడే నీళ్ళలో త్రోసేయడం లేదా మండుతున్నటువంటి అగ్నిలోనికి తీసుకెళ్ళిపోవడము జరుగుతుందయ్యా అన్నాడు. అన్నాడు, నీ వల్లనేమైనా అవుతే అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలంటే, సమస్త దేవతల కంటే దేవుడు గొప్పవాడు యేసుక్రీస్తు వారి దగ్గర జరిగింది. అంటే ఇప్పుడు సమస్త దేవతల కంటే గొప్పవాడైన యేసుక్రీస్తు వారి దగ్గర నువ్వు ఉన్నప్పుడు నువ్వెవరి దగ్గరికి వెళ్తే ఏం జరుగుతుంది? ఇది నువ్వు తెలుసుకోవాలి. మొదట యేసుక్రీస్తు వారి వల్ల అయింది. ఇప్పుడు లోకములో ఏ మూలకు వెళ్ళినా నీవు వారందరికంటే గొప్పవాడు ఇక్కడే ఉన్నాడు కదా అని నువ్వు ఎరిగి ఉంటే నువ్వెక్కడికి చెప్పండి అమ్మా, ఎక్కడికి ఎల్లో? ఇది నువ్వు ఎరిగి ఉండాలి ఒక క్రైస్తవుడిగా. సమస్త దేవతల కంటే నేను ఆరాధిస్తున్నటువంటి యెహోవా దేవుడు గొప్పవాడు అని ఎరిగి ఉంటే ఈ దౌర్భాగ్యమైన పని ఎందుకు చేస్తాం? 50, 100 పట్టుకుపోతాం, తాడేపించుకురావడం, 1000, 4000, 10,000 పట్టుకెళ్ళిపోతాం, బాగు చేయించుకోవడం. ఉపకారం ఏముండదు, నువ్వు అలసిపోతావు. గొప్పవాణ్ణి విడిచిపెట్టి, సమస్తమునకి అధిపతి అయిన దేవుని విడిచిపెట్టి నువ్వెక్కడెక్కడో పరిగెత్తుతూ ఉంటే, ఆ దెయ్యం పట్టినటువంటి తండ్రి యేసుప్రభువుని వారిని విడిచిపెట్టి అక్కడున్న వారి దగ్గరికి వెళ్ళాడు. అలా ఉంది నేటి క్రైస్తత్వం.
యేసుక్రీస్తు వారిని విడిచి ఏమండి లోకంలో తిరుగులాడుతూ ఉన్నారు. ఇది నువ్వు తెలుసుకోవాలి ముందు. ఇది నీకు అర్థమవుతే, ఇది నువ్వు గ్రహిస్తే, ఇది నువ్వు ఎరిగి ఉంటే ఎక్కడికి కదలవు. ఇక్కడే నయమవుద్ది, ఇక్కడే బాగుపడతావు, ఇక్కడే స్పష్టత కలుగుతుంది, ఇక్కడే విడుదల పొందుతావు, ఇక్కడే నీ జీవితం, నీ బ్రతుకు దిద్దుకుంటావు. ఇది ఎరగక పరిగెత్తుతున్నావంటే ఏం జరుగుతుంది? అలసిపోతున్నావంతే. పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది. ఎన్ని ఎకరాలు అమ్మిందో తెలియదు కానీ మంతం మీద ఆస్తి పొర్రాలే, బాగానే ఆస్తుంది. ఆస్తుంది కదా అని ఏం చేసింది ఆవిడ? ఓ ట్రిప్కి ఎకరం అమ్మడం, ఆ ఎకరం డబ్బులు మూట కట్టుకోవడం, ఒక హాస్పిటల్కి వెళ్ళడం, ఆ ఎకరం డబ్బు అయిపోయేదాకా హాస్పిటల్ చుట్టూ తిరగడం, అయిపోయిన తర్వాత మరొక ఎకరం అమ్మడం, మరో ఇంకో హాస్పిటల్కి తీసుకెళ్తాం, ఆ ఎకరం డబ్బు అంతా మరొక హాస్పిటల్ దగ్గర అయిపోయిన తర్వాత మరొక ఎకరం అమ్మడం, మరొక హాస్పిటల్కి వెళ్ళడం. మార్చేస్తుంది హాస్పిటల్ అని. ఎందుకని? ఎకరం డబ్బు అయిపోయింది కానీ రోగం తగ్గల. మరొక ఎకరం అమ్మింది, మరొక హాస్పిటల్కి వెళ్ళింది, అక్కడ రోగము తగ్గల. ఎక్కడ తగ్గింది? ఎక్కడ తగ్గిందమ్మా? రూపాయి ఇవ్వలా, ఇచ్చిందా? ఎకరాలు ఎకరాలేమో వాళ్ళకి ఇచ్చేసింది. చూడండి, క్రైస్తత్వంలో కూడా అటువంటి దౌర్భాగ్యం ఉంది. అయ్యా నీకు ఇది చేశారంటే ఆ శాతపాటు చేస్తాడు 10,000 ఇస్తారు, పట్టుకెళ్ళి ప్రార్థన చేసి తగ్గిపోతే రూపాయి ఎవరు ఇస్తారా? సాక్ష్యం చెప్తా ఉచితంగా. ఈ ఉచిత సాక్ష్యం ఎవరికి కావాలి అమ్మా? అయ్యా రాత్రి కనుక దేవుడు నన్ను స్వస్థతపరచపోతే ఉన్న పాలన బీమారం వెళ్తే 10,000 ఉన్నాకు దేవుడికి స్తోత్రం, దేవుడు నన్ను స్వస్థతపరిచాడు, అయిపోయిందంతే. ఉచిత సాక్ష్యాలు. ఏ సాక్ష్యాలు? ఖర్చు లేని సాక్ష్యాలు. దేవుడి బిడ్డలారా, అయినా దేవుడు ఏం చేస్తున్నాడంట? ప్రేమిస్తూనే ఉన్నాడు. గమనించండి, గనుక సమస్త దేవతల కంటే నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు. ఆ గొప్పవాడి దగ్గరే ఉన్నప్పుడు నీ ఒళ్ళు గుల్ల చేసుకోవడం ఎందుకు? ఇల్లు గుల్ల చేసుకోవడం ఎందుకు? ఏమండి, గమనించిన దేవుడి బిడ్డలారు, కనుక ఇది మనము ఎరిగి ఉండాలి. ఏమి ఎరుగుంటున్నావు నీవు? అన్నీ తెలుసు నీకు. అమెరికాలో ఏం జరుగుతుందో తెలుసు, పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసు. ఏమండి, ఎన్ని రోజుల తర్వాత వర్షం పడుతుందో నీకు తెలుసు. ఏమండి, దేనికి ఎంత అవుతుందో నీకు తెలుసు. ఒక క్రైస్తవుడిగా ఇవి ఎరిగి ఉండాలి. ఇవి మనము ఎరిగి ఉండాలి. గనుక దయతో జ్ఞాపకం చేసుకుని మీరు చెప్పండి, ఇప్పుడు ఒక క్రైస్తవుడిగా మనం ఏమి ఎరిగి ఉండాలి? మనకేం తెలిసి ఉండాలి? ఏమండి, కుర్చీ ఎంత రేటో నీకు తెలుసు, అది తెలియకపోయినా పర్లేదు. ఈ పరకం ఎంత రేటో నీకు తెలుసు, అది తెలియకపోయినా పర్వాలేదు. ఏం తెలియాలి ఇప్పుడు నీకు? యథార్థమైన హృదయముతో ఏ పని చేసినా చెయ్యాలి అని నీవు నేను తెలుసుకుని ఉండాలి. రెండవది, ఒక్కసారి దేవుడు అపవాది చేతిలోంచి మనల్ని రక్షించిన తర్వాత మరలా అపవాది చేతిలోనికి మనమే వెళ్ళామంటే గనుక వాడు మనలా తిరిగి మనలను రానివ్వడు, సావగొడతాడు. ఇది మనం ఎరిగితే మళ్ళీ వెళ్తామా? ఇక్కడ ఒక మాట చెప్తాను. ఉచ్చులు బాగా ఒగ్గుతారు కదా మీరు, ఉచ్చులు ఒగ్గుతారు. ఉచ్చొక్కినప్పుడు ఆ పక్షులు నడుచుకుంటూ వెళుతూ ఉంటాయి. వెళ్ళినప్పుడు అవి పసిగడతాయి. పసిగట్టి ఏం చేస్తాయి? దాటి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయాక మరలా వస్తాయి. ఎక్కడికి రావు. అంటే అవి ఎరిగి ఉన్నాయి. ఎరిగి ఉంది కాబట్టి మరలా రాదు. నువ్వు మళ్ళా స్థానాన్ని మార్చాలి తప్ప ఆ ఉచ్చంతా మళ్ళా తీసి మరో చోట నొక్కడం తప్ప. కానీ అక్కడే ఒక్కితే కనుక మరలా అది అసలు పడుతుంది. ఎందుకని? అది ఎరిగి ఉంది. ఇందులోకి నేను వెళ్తే ఈ సాతాను అన్నోడు మరలా నన్ను బయటికి, మరలా నా గూటికి, మరలా నా పిల్లల దగ్గరికి,
మరలా చేర్చగా ఎగిరెళ్ళడానికి వాడు అవకాశం ఇవ్వడు. పడ్డ తర్వాత ఎవడని ఇస్తారమ్మా? అది ఒక పక్షి ఎరిగి ఉంది, మరి నువ్వు ఎరిగి ఉన్నావా? ఒకసారి దేవుడు సమస్త పాపం నుండి మనల్ని విడిపించిన తర్వాత మరలా ఆటలో చిక్కబడితే బయటికి రాలేము అని మనం ఎరిగి ఉండి బిడ్డలారా వాటిలో పడకుండా మనము జాగ్రత్త పడాలి. మూడవది మనం చూస్తూ ఉన్నాం, ఆత్మ సంబంధమైన వారిని మనము వెంబడించాలి. భక్తులో ఎదుగుతున్న వారిని, ప్రార్థనలో ఎదుగుతున్న వారిని, విశ్వాసంలో ఎదుగుతున్న వారిని మనం ఏం చేయాలంటండి? వెంబడించాలి. తిని పడుకున్న వారినో, ఏమండి అల్ప విశ్వాసంగా మాట్లాడే వారినో, వారు కూడా ప్రార్థనేగా, వారు కూడా మందిరానికి వెళ్తారుగా, వారు కూడా ప్రభు నమ్ముకున్నారుగా. నీ బ్రతుకు కూడా అంతే. ఎవరిని వెంబడించాలి? ఆత్మ సంబంధమైన వారిని మనం వెంబడించినప్పుడు మనం మండుతూ ఉంటాం, ప్రకాశిస్తూ ఉంటాం, అనేక మందిని రక్షించగలుగుతాం. ఇంకా మనం చూస్తూ ఉన్నాము, యథార్థమైన వారు దేవుడికి ఇష్టలు. సేవకుడి దగ్గర అబద్ధాలే, భర్త దగ్గర అబద్ధాలే, భార్య దగ్గర అబద్ధాలే, అత్త దగ్గర అబద్ధాలే, కోడల దగ్గర అబద్ధాలే, ఇరుగు పొరుగు వారి దగ్గర అబద్ధాలే. ఇంకా నువ్వు దేవుడికి ఇష్టరాలుగా ఇష్టడికి ఎలాగుంటావు? మందిరానికి వస్తే మాత్రం ఏమండి అసలు యథార్థమైన మాట నీ నోట రాదా? 1,00,000 రూపాయలు వచ్చినగా రైలు, అయ్యా బాగానే వచ్చినాయి అంటే మొఖం వాడిపోలాగా పెట్టి ఏమొచ్చినాయి, ఖర్చులు కూడా రాలేదు. అప్పటికే 2 లక్షల బ్యాంకులోకి వెళ్ళిపోయి 2 లక్షల బ్యాంకులోకి వెళ్ళిపోయి ఏమంటాడు? మొఖం ఒలిపోయిన మొఖంలాగా పెట్టి ఏమొచ్చినాయి, ఖర్చులు కూడా రాలేదు. ఇటువంటి వారు మందిరానికి వస్తే దేవుడికి ఇష్టడిగా ఉంటారా? ఇది ఎరిగి ఉండాలి. ఇది ఎరిగి ఉంటే అయ్యో నా దేవుడికి నేను ఇష్టరాలుగా ఉండాలంటే ఇలా మాట్లాడకూడదు కదా, నా దేవుడికి ఇష్టడిగా ఉండాలంటే నేను ఇలా మాట్లాడకూడదు కదా, ఇలా మాట్లాడే వారందరూ కూడా నా దేవుడికి హేయమైన వారు కదా అని మనం ఏం చేస్తామయ్య అంటే జాగ్రత్త పడగలుగుతాం. కనుక ఈ పూట ఇవి మనము ఎరిగిన వారమై ఉండాలి. సమస్త దేవతల కంటే నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడై ఉన్నాడు. ఆ గొప్పవాడి దగ్గర కాకుండా నువ్వు ఎక్కడికి పరిగెత్తి వెళ్ళినా ఇల్లు ఒళ్ళు గుళ్ళైపోతుంది తప్ప ఉపయోగమేమి ఉండదు. గనుక గమనించి ఇవి మనం ఎరిగి ఆ విధంగా ముందుకి కొనసాగుదాం. ఇట్టి మాటలు మనందరినీ కూడా ప్రభుల వారు బలపరచునుగాక.